పొలిటికల్ బిజినెస్ మ్యాన్ ముందు వ్యాపారం తర్వాతే రాజకీయం అన్నట్లుగా ఉంటుంది ఆ నేత తీరు. తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటూ వీలున్నప్పుడు పార్టీ యాక్టివిటీలో పాల్గొనడం ఆయన స్టైల్. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనది వ్యాపార కోణమే. ఇప్పుడు పార్టీ పవర్లో లేదు, ఆయనకు పదవి లేదు. దీంతో పాలిటిక్స్ వైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ బిజినెస్ మ్యాన్? ఆయన చూపు ఎటువైపు? పార్టీని వదలడు, పని చెయ్యడు. ఆ నేత రూటే వేరు. పార్టీ పవర్ కోల్పోయి తాను ఓడినప్పటి నుంచి సైలెంట్. పవర్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. అందుకే అధికార పార్టీలో ఉండేందుకు, ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు నేతలు. ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిందంటే చాలు, లీడర్లు సైలెంట్ అయిపోతూ ఉంటారు. అలాంటి నేతల్లో విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఒకరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకంటూ అంతో ఇంతో పేరుంది. పాలిటిక్స్ కి వచ్చేసరికి ఓసారి ఎంపీ అయ్యారే తప్ప ఎంవివి అంటే ఎవ్వరూ టక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఫుల్ టైం బిజినెస్ మ్యాన్, పార్ట్ టైం పొలిటీషియన్. విశాఖ ఎంపీగా పనిచేసిన కాలంలో కూడా పెద్దగా ప్రజల్లో తిరిగింది లేదు. జగన్ వస్తే వేదిక మీదకు మొక్కుబడిగా వచ్చి వెళ్లడం తప్పితే ఎంపీగా ఆయన పాత్ర చాలా పరిమితం. ఇందుకు బలమైన కారణమే ఉంది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చక్కబెట్టుకోవాలి అనుకున్నారు తప్పితే రాజకీయం కోసం ఆయన ఏనాడు వ్యాపారం చేయలేదని వైసీపీ నేతలే చెబుతూ ఉంటారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ వంటి సిటీకి ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకం. విశాఖలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాల అంశంలోనూ విభజన హామీలతో పాటుగా అనేక విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పలు సంప్రదింపులు, కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఎంవివి స్టైలే వేరు. ఆయన ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలంతా డీలా పడిపోయారు. అక్కడో ఇక్కడో ఒకరిద్దరు నేతలు కాస్త మీడియా ముందు కనిపిస్తున్నారే తప్ప దాదాపుగా అందరు నేతలు సైలెంట్గా ఉన్నారు. అవంతి శ్రీనివాస్, ఆడారి ఆనంద్తో పాటుగా పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. మరికొంతమంది నేతలు కాస్తో కూస్తో యాక్టివ్గా ఉన్నారు. కానీ విశాఖ మాజీ ఎంపీ ఎంవివి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు. పోనీ అలాగని అవంతి శ్రీనివాస్, ఆడారి ఆనంద్లా బయటకు వెళ్లిపోయారా అంటే అదీ లేదు. దీంతో అసలు ఎంవివి పార్టీలో ఉన్నారా లేరా అనే కన్ఫ్యూజన్ క్యాడర్, లీడర్లలో కొనసాగుతోంది. పార్టీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడమే లేదు. విశాఖ జిల్లా పార్టీ పరిస్థితులపై అధినేత జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా ఎంవివి వెళ్లలేదు. అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి నియమితులైన తర్వాత పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ మీటింగుకు కూడా ఎంవివి ఎగనామం పెట్టేశారు. అంతేకాదు రైతు సమస్యలపై అన్నదాతకు అండగా వైసీపీ, విద్యుత్ ఛార్జీలపైన ఇటీవల వైసీపీ నిరసనలు చేపట్టింది. పార్టీ నేతలంతా పాల్గొనాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎంవివి సత్యనారాయణ ఎక్కడా పత్తాలేరు. దీంతో ఈ మాజీ ఎంపీ వ్యవహారంపై వైసీపీలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్నాడు అంటే ఆయన కండువా మార్చేందుకు రెడీ అయ్యారన్న భావనకు వచ్చేశారట. ఎంవివి సత్యనారాయణ వైసీపీ పార్టీ కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనడం లేదు. పార్టీని విడిచిపెట్టరు, అలాగని పార్టీ కోసం పనిచేయరు. పోనీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారా అంటే అదీ లేదు. దీంతో వైసీపీ పెద్దలకు, క్యాడర్కు ఆయన వ్యవహారం ఏమాత్రం అర్థం కావడం లేదట. 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అనూహ్యంగా ఎంపీ అయిన ఎంవివిని పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓడిపోగానే మొహం చాటేస్తున్న నేత ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్న రీతిలో పెద్దలు ఉన్నారట. ఆయనంతటా ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోతాడేమో అని ఎదురుచూస్తున్నారట. కానీ ఎంవివి మాత్రం ఆ పార్టీని వీడడం లేదు. ఏదో పార్టీలో దారి దొరికితే వైసీపీకి గుడ్ బై చెబుదామని ఎదురు చూస్తున్నారట. కూటమి పార్టీల నుంచి లైన్ క్లియర్ కాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారట ఎంవివి సత్యనారాయణ. సైలెంట్ గా వైసీపీలో ఉన్నంతకాలం ఉండడం,
రూట్ క్లియర్ కాగానే జంప్ కొట్టాలనే ప్లాన్లో ఎంవీవీ ఉన్నారని విశాఖ వైసీపీ వర్గాల టాక్. ఓవరాల్ ఎపిసోడ్ని చూసిన వారంతా ఈ పొలిటికల్ బిజినెస్ మ్యాన్ రాజకీయాలను బాగా వంట పట్టించుకున్నారని చర్చించుకుంటున్నారట. ఎంవీవీ ఫ్యాన్ కిందే ఉంటారా లేక కూటమి గొడుగు కిందికి వెళ్తారా అన్నది వేచి చూడాలి మరి.